నమస్తే. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి. అలాగే తులాకాసు కూడా కదా అండి. అందుకోసం మనం నైవేద్యంగా ఈ పాకం వడలు అనేవి చేసుకుందామండి. బెల్లంతో తయారు చేసుకుందాము. చాలా జ్యూసీగా, చాలా బాగుంటాయండి. టేస్టీగా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. అందుకోసం కొంచెం నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేసుకొని మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఎక్కువ పట్టకూడదు, పాకంలాగా పట్టకూడదు అనమాట. పలచగానే ఉండాలి. బబుల్స్ వచ్చి బెల్లం అయితే కరిగిపోవాలన్నమాట. అంతవరకే, చిక్కగా అవ్వకూడదండి. ఈ పాకం వడలకి వడలు అనేవి చిన్నగా చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. మేమైతే చిన్నగానే చేసుకుంటాము. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత వడలు అనేవి వేడిగా ఉండాలన్నమాట. ఆ వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసేసుకోవాలి. పాకం కూడా చల్లారిపోకూడదు. పాకం కూడా గోరువెచ్చగానే ఉండాలండి. అలా వేసిన తర్వాత 5 నుంచి 6 నిమిషాల పాటు ఉంచేసేసారంటే అవి పాకం అనేది బాగా పీల్చుకుంటాయండి. అప్పుడు మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. జ్యూసీగా సూపర్ ఉంటాయండి. ఇకపోతే మీ అందరికీ నచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.